నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. వీక్షిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి పటిష్టమైన అధిక నాణ్యత గల పాఠశాల విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ నాగరాణి సంబంధిత విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు వీక్షిత్ భారత్ లక్ష్యంగా పాఠశాల విద్యా నిర్మాణ విభాగాలు అనే అంశంపై జిల్లాలోని విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఒకరోజు వర్క్ షాప్ లో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు ఆదేశాలను జారీ చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని మార్చడమే లక్ష్యంగా అన్ని రంగాలలో నిరంతర లక్ష్య నిర్దేశం మరియు సాధన అవసరమని సూచించారు. చాలా కమిట్మెంట్ ప్యాషన్తో ఉంటేనే ఆ యొక్క ప్రొఫెషన్లోకి వస్తారు. మరి ముఖ్యంగా గవర్నమెంట్లో వర్క్ చేసినప్పుడు మీకు చాలా డైమెన్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇష్యూస్ అన్నీ కూడా మీకు జాయిన్ అయినప్పటి నుంచి కూడా మీకు పరిచయం ఉంటుంది. దాంట్లో మీరు డెవలప్ అవుతారు, ఎట్లా చేయాలి, ఏముంటాయి దాని సొల్యూషన్స్ అన్నీ కూడా ఐ థింక్ మీకంటే కూడా మాకు బెటర్గా చెప్పలేము. అయినప్పటికీ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో I would like to share with all of you. మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ ముఖ్యంగా చెప్పుకుంటే ఏంటంటే నాలెడ్జ్ సొసైటీ తీసుకురావాలి అని చెప్పేసి మన ప్రతి ఒక్క విద్యార్థి వాట్ ఎవర్ దే ఆర్ లెర్నింగ్ దే షుడ్ లెర్న్ విత్ అట్మోస్ట్ ప్యాషన్. వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది సొసైటీకి ఉండాలని చెప్పేసి అనుకున్నాము. పిల్లలు విద్యార్థులు నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకుని రక్తహీనతకు దూరం కావాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చినామిరం జిల్లా పరిషత్ హైస్కూల్లో కలెక్టర్ నాగరాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా మాత్రలను అందజేశారు. నులిపురుగులు ప్రమాదకరమని, వీటి వల్ల రక్తహీనతతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, నులిపురుగుల నియంత్రణ అనేది చాలా కీలకమైన అంశమని ఆమె అన్నారు. 1 నుండి 19 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలందరూ తప్పనిసరిగా ఈ నివారణ మాత్రలు వేసుకుని ఆరోగ్యంగా ఉండాలి అని అన్నారు. ఎక్కువగా ఆడపిల్లలు రక్తహీనతతో బాధపడుతుంటారని, వారికి తప్పనిసరిగా ఈ మాత్రలు అందజేయాలని సూచించారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారని అన్నారు. భీమవరం పట్టణంలో నలుగురికి 3,42,736 రూపాయలను అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, భీమవరం పట్టణ టీడీపీ కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవిందు తదితర నాయకులు పాల్గొన్నారు. అందరూ చూస్తున్నారు. గడిచిన సంవత్సర కాలంగా మరి మనం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సంక్షేమం అభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా, అదేవిధంగా ఆర్థికంగా ఎవరైనా అనారోగ్యం పాలైతే తప్పనిసరిగా వాళ్ళకి సపోర్టు సహాయం అందించే దిశగా ఈ రోజున మన ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ ప్రజల పట్ల, ఈ రోజున రైతుల పట్ల మరి వాళ్ళ సంక్షేమం అభివృద్ధి ఒకే ఆలోచనతో చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజున మనం టౌన్ నుంచి, భీమవరం పట్టణం నుంచి ఇద్దరికి, అలాగే వీరవస్త్ర మండలం నుంచి ఒకరికి, రాయల నుంచి ఒకరికి కూడా ఆర్థిక సహాయాన్ని ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో అందులో భాగంగా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక డిసీజు అనారోగ్యంతో ఉండటం, వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కనీస అవసరాల కోసం, వాళ్ళ మందుల కోసం ఈ రోజున ఒక మన చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఈ అమౌంట్ అందించడం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఇది దాదాపు ఏదో నెలల తరబడి ఏం పెట్టిన పరిస్థితి కాదు. దాదాపుగా 2-3 రోజుల క్రితమే వాళ్ళ నుంచి మనం కంప్లైంట్ తీసుకుంటాం. ఆ పేపర్స్ అన్నీ కూడా మన ఆఫీసు వారి ద్వారా, ఇక్కడ ఆఫీస్ సెక్రటరీ ఎవరైతే శేఖర్ గారు ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి దాన్ని మూవ్మెంట్ చేసి అక్కడికి ఆఫీసు పంపించడం, అది వెంటనే కూడా, ఎందుకంటే మనం ఎన్నో నెలల తరబడి చేస్తే వాళ్ళకి ఏది ఉపయోగపడదు. వాళ్ళ విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని
లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, పెన్నెత్సర్ రంగప్రసాద్ రాజు అన్నారు. మంగళవారం ఉండే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో సీనియర్ ఇంటర్ చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థిని ఏ శైలజకు 25,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీమతి ఏలూరుపాటి రామలక్ష్మి అధ్యక్షత వహించారు. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడంలో లయన్స్ క్లబ్ ముందుంటుందని అన్నారు. ఎస్బీఐ రిటైర్డ్ మేనేజర్ ఇందుకూరి గజపతిరాజు మాట్లాడుతూ గురుశిష్య సంబంధాలు పలుచబడుతున్నాయని అన్నారు. దాతలు ముదునూరి సూర్యకుమారి, ముదునూరి శివరామరాజు, ద్వారంపూడి నారాయణరెడ్డి, సత్య బ్రహ్మారెడ్డి, ఇందుకూరి గజపతిరాజులు కూడా ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో లయన్ కల్దింటి సీతారామరాజు, సూర్యకుమారి, లెక్చరర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శైలజకు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఈ ఆర్థిక సహాయానికి ముఖ్య కారకులు ఇక్కడ లెక్చరర్గా పనిచేస్తున్న సూర్యకుమారి మేడం గారు, అలాగే శివరామరాజు గారు, అలాగే మనకి సత్య బ్రహ్మారెడ్డి గారు, దోరపూడి నారాయణ రెడ్డి గారు, అలాగే గజపతిరాజు గారు ముందుకు వచ్చినందుకు వారిని ముందుగా అభినందిస్తున్నాను. విద్య అనేది సమాజంలో చాలా గొప్పది. వైద్యం, విద్య రెండు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. అందువల్ల మనకి విద్య యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్కరూ గుర్తించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే విద్య ప్రథమ కారణం అని అందరూ గ్రహించాలని ఈ సందర్భంగా అత్తిలి రామన్నపేటలో గల ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గరగ నృత్యాలు, డప్పుల వాయిద్యాలతో అమ్మవార్లకు గ్రామం అంతటా ఊరేగింపు జరిపారు. భక్తులు నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి శతయోజన శత శతయో తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలని ఆరవల్లి అంగన్వాడీ కార్యకర్త ఉడ్రాజ్ వరపురాణి అన్నారు. అంగన్వాడీ కేంద్రంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కలుషిత ఆహారం, ఈగలు వాలిన ఆహారం, కుళ్ళిన పదార్థాలను తినడం వల్ల అనారోగ్యాలు వస్తాయని, బహిరంగ మల విసర్జన చేయడం, చేతులు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా రోగాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. రైతు సంబరాల్లో భాగంగా దాదాపు 200కు పైగా ట్రాక్టర్లతో ర్యాలీగా చంద్రబాబుకు కృతజ్ఞతగా అభినందనలు తెలియజేస్తూ తణుకులో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ స్వయంగా ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ స్థానిక ఎన్టీఆర్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం, ఎన్ఎస్ఎస్ బోస్ రోడ్, వెల్పూర్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్, యాపిల్ ఆసుపత్రి రోడ్, రాష్ట్రపతి రోడ్, వెంకటేశ్వర థియేటర్ సెంటర్ మీదుగా నరేంద్ర సెంటర్ కు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. సూపర్ 6 హామీల్లో భాగంగా చంద్రబాబు రైతులకు ఇచ్చిన అన్నదాత సుఖీభవ పథకంలో తణుకు నియోజకవర్గంలోని 16,500 మంది రైతులకు 11.50 కోట్లు వారి ఖాతాల్లో 7,000 చొప్పున జమ చేసినట్లు గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్లిపోయిన 1,600 కోట్లను కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే చెల్లించింది అన్నారు. రాష్ట్రంలో దాదాపు 60% మంది వ్యవసాయంపై ఆధారపడారని, రైతులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఏదైతే సూపర్ 6లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలై మొదటి ఏడాదిలోనే సూపర్ 6 సూపర్ హిట్ అయిందనేది ఈరోజు ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తూ ఈరోజు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ అదేవిధంగా పెన్షన్లు పెంచడం కానీ, అలాగే మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో డిఎస్సి పరీక్షలు నిర్వహించి 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాల కల్పన కానీ, అదేవిధంగా తల్లికి వందనంతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు కానీ, ఈరోజు రైతులకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని కూడా ఈరోజు మొదటి విడతను అమలు చేసినటువంటి తీరు కానీ, ఈ విధంగా సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తూ రేపు 15వ తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఇచ్చినటువంటి హామీల్లో సూపర్ 6లో ఉన్నటువంటి హామీల్లో 80% పైగా హామీలు మొదటి సంవత్సరం అమలు చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు దానిలో భాగంగా ఈరోజు తణుకు పట్టణంలో దాదాపు 150 ట్రాక్టర్ల పైగా ఈరోజు రైతులు కానీ, అదేవిధంగా వివిధ వర్గాల కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈరోజు మొదటి ఏడాది చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటూ ఈరోజు ప్రజలకి అందరికీ కూడా ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని అందించిందనేది తెలియజేయడం కోసం, అదేవిధంగా సూపర్ 6 ఏ విధంగా సూపర్ హిట్ అయిందనేది ప్రజలందరూ కూడా భావిస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు రైతు సంబరాలు చేసుకోవడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటాను. దాతలు మరియు గ్రామస్తుల సహకారంతో ఎల్లారమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం మండపాక ఎల్లారమ్మ ఆలయంలో పిచ్చుకల కోటేశ్వరరావు, లక్ష్మీ దంపతులతో 2.5 లక్షలతో నిర్మించిన మండపాన్ని బలుసు కేశవస్వామి, పార్వతీ దంపతుల పేరుతో
ఎన్టీఆర్ సుజల స్రవంతిలో భాగంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ ను, విశ్రాంతి ప్రసాదాల వితరణ హాల్ ను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. 2014-19 హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కమిటీ ద్వారా దేవాలయ ప్రాంగణంలో నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగించడం అభినందనీయం అన్నారు. దాతృత్వాన్ని అలవాటు చేసుకుని దాతలు ముందుకు రావడం, తోటి వారికి సాయపడే విధంగా సంపాదించిన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతం చేయాలని రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. साक्षात् परब्रह्म पुष्पवाण जब्रमाद भैरावर्तम आसन समर्पयामि पादयोः पाद्यं समर्पयामि नेहरू गाరు చెప్పండి नमो नमः आनंदगर पौरदिक्य मंगल तेजो नीरांदर श्याम महालक्ष्मी महादाकाल देवदेना आपनोति सर्वं जयपति कनक वस्तुवाहन मनोभीष्ट मनोवाच्य దాతల సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా నేను గతంలో 2014-19లో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ అన్నదాన కమిటీని ఏర్పాటు చేసుకుని ఒక చిన్న కార్యక్రమంగా ఆ రోజు కేశవరావు గారు పెద్దలు అందరూ కూడా కలిసి ఆ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు వారు మన మధ్య లేకపోయినా వారి ఆశయాలకు అనుగుణంగా పెద్దలు అందరూ కూడా రోజు కేశవరావు గారు, అదేవిధంగా మన పెద్దలు గుండరాజు గారు, ఇటువంటి వారందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు వారు లేకపోయినా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిత్యం కూడా జరిపిస్తూ అన్నదాన అభివృద్ధి కమిటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు పరమేశ్వర గారు ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఏదైనా సరే దాతలు ముఖ్యంగా ముందుకు వస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈరోజు అందరూ కూడా ఆర్థిక అభివృద్ధి సాధించిన, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న ఈరోజు అటువంటి దాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం సంపాదించిన దాంట్లో కొంత అయినా మన పుట్టిన గ్రామానికి కానీ, మన ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ, అదేవిధంగా ఏదో విధంగా మనం తోటి వారికి సహాయపడే విధంగా ఈరోజు ఇటువంటి దాతృత్వాన్ని చాటుకుంటే సమాజంలో ఒక మంచి అనేది పెరుగుతుంది. అందరిలోనూ కూడా ఒక సోదర భావం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఈరోజు ఎవరైతే దీనికి అవసరాలు ఉన్న వాళ్ళు ఉన్నారో వారు కుటుంబాలు కూడా ఎదగడానికి అవకాశం ఉంది. కనుక మా పెద్దలందరూ కూడా నేర్పింది, మనం 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి అయినా దాతృత్వం చేయాలి. ఈరోజు అటువంటి స్ఫూర్తితో ఈరోజు మన బల్సు కేశవరావు గారు ఇక్కడ మంచినీటి ప్లాంట్ని ఏర్పాటు చేసి ఆరో వాటర్ని ఈ గ్రామస్తులకు అందించే విధంగా అక్కడ షెడ్ని నిర్మించడం చాలా సంతోషం. దాదాపు 5 లక్షల రూపాయలు ఈరోజు వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా నిర్మించడానికి ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఉచికల కోటేశ్వరరావు గారు కుటుంబ సభ్యులు, వారి అబ్బాయి అమెరికాలో ఉంటారు, అమ్మాయి హైదరాబాద్లో ఉంటారు. వారు కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఈ షెడ్ని కూడా బాగా నిర్మించుకోవడం, దాదాపు 2.5 లక్షల రూపాయలు ఆయన దీనికి వివరాలను ఇవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు భవనం ఏదైతే ఉందో ఆ భవనానికి సంబంధించి కూడా పైన మాకు ఫ్లోర్ వేసుకునే విధంగా ఈరోజు మన కోడపాటి వెంకటేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావడం చాలా సంతోషం. ఈ విధంగా ఇటువంటి దాతలు ముందుకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్, ఈ షెడ్, వాటర్ ప్లాంట్ ప్రతిదీ కూడా దాతల సహకారంతో నిర్మించుకుంటే
ప్రభుత్వ పరంగా సంస్థ పరంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు యూనిట్లలో NMUA ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మ కార్యక్రమాన్ని తణుకులో చేపట్టారు. తక్షణమే పీఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని, వేతన సవరణ చేయాలని, గవర్నర్పేట 2 డిపోకు చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లులు సంస్థకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని ఈ ధర్నాలో కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ డిపో తరలించడాన్ని ఆపాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏలను తక్షణమే చెల్లించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థ పరంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ల సాధన కోసం ధర్నా చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్కే లాల్, జిల్లా ప్రెసిడెంట్ ములగాల వెంకటరత్నం, డిపో సెక్రటరీ బయ్యే సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ షేక్ సాదిక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పెన్నెత్స శ్రీనివాసరాజు తెలిపారు. తణుకు డిపో నందు రోజువారీ వేతనంతో అవుట్సోర్సింగ్ డ్రైవర్స్ గా పనిచేయటకు డ్రైవర్స్ ను తీసుకోవడం జరుగుతుందని తణుకు డిపో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి తెలిపారు. హెవీ లైసెన్స్ ఉండి కనీసం 18 నెలలు పూర్తి కావాలని, డ్రైవర్స్ బయోడేటా పరిశీలించి ఎటువంటి యాక్సిడెంట్ లేనట్టుగా బ్రేక్ ఇన్స్పెక్టర్ తో లెటర్ తో పాటు ఆధార్ కార్డ్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని డిపో మేనేజర్ తణుకు వద్దకు రావాలని కోరారు. రికార్డులు పరిశీలించి మెడికల్ చేయించి ట్రైనింగ్ కు పంపించి సెలెక్ట్ అయిన వారిని రోజువారీ వేతనానికి తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తులను తణుకు డిపో అసిస్టెంట్ మేనేజర్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు మురళి అండి. నేను తణుకు డిపో నందు అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. తణుకు డిపో నందు అవుట్సోర్సింగ్ డ్రైవర్ని అంటే రోజువారీ వేతన నిమిత్తం తీసుకోవడం జరుగుతుందండి. దీని నిమిత్తం డ్రైవర్లకి హెవీ లైసెన్స్ వచ్చి 18 నెలలు కంప్లీట్ అవ్వాలండి. వాళ్ళని కంటిన్యూ చేయడం వల్ల ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత డిఎం ఆఫీస్కి వస్తే వాళ్ళని మెడికల్కి పంపించి భీమవరం 3 రోజులు ట్రైనింగ్ పంపించి వాళ్ళని ఆర్టీసీ బస్సులపై తీసుకోవడం జరుగుతుందండి. ఇది పూర్తిగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నాము. కావున డ్రైవర్లు ఎవరు ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరుతున్నాను. తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద విద్యార్థులతో భారీ ఎత్తున జెండా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల నుండి వెంకటేశ్వర థియేటర్, బ్యాంకు కాలనీ, స్వాతంత్ర సమరయోధుల ఉద్యానవనం వరకు ర్యాలీని నిర్వహించారు. సమరయోధుల విగ్రహాలకు నూలు దండలు వేశారు. ప్రధానోపాధ్యాయుని పద్మావతి, ఉపాధ్యాయులు కాయల సోమేశ్వరరావు, పాలకృష్ణ, కె రాధా, వ్యాయామోపాధ్యాయులు రజనీ కుమారి, ఎస్ఎంసీ సభ్యులు శ్రీదేవి, కోఆప్టెడ్ సభ్యులు తాతపూడి మారుతీరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ మాతా కీ మాతరం మాతరం భగత్ సింగ్ కో భగత్ సింగ్ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరంగా యాత్ర చేయటం అనేటటువంటిది మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలనలో ఎన్నో సంవత్సరాలు మగ్గి మనం స్వాతంత్రం సంపాదించుకొని ఇప్పటికీ 79 సంవత్సరాలు పూర్తయింది. అలాగే అప్పుడైతే మనకి ఎప్పుడైతే స్వాతంత్రం లేదో అప్పుడు ఆహారపు కొరత, పేదరికం, విద్య లేని విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత రవాణా వ్యవస్థ కానీ పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టడం ద్వారా మన దేశంలో ఎంతో స్వయం కృషి సాధించడం, అభివృద్ధిని సాధించడం, రోడ్డు రవాణా వ్యవస్థలన్నీ కూడా అభివృద్ధిలోకి రావడం జరిగింది. ముఖ్యంగా స్వయం కృషి సాధించాము అనడానికి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ. అలాగే మనం భారతదేశంలో స్వయం శక్తి కలిగినటువంటి 3వ అతిపెద్ద దేశంగా మనం ఎదగడం కూడా ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకున్న తర్వాత మనం చేసినటువంటి పొందినటువంటి ముఖ్య విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి స్వాతంత్రాన్ని
మనం కాపాడుకుంటూ ఈ రీతిగా మన 3 రంగుల త్రివర్ణ పతాకాన్ని మనం గౌరవించుకోవడం మన విధిగా ఈ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడంలో ఎవరైతే కృషి చేశారో వారందరికీ కూడా మేము ఈ రీతిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశం మేరకు తణుకు సజ్జాపురం నందు రాజీవ్ గాంధీ 14వ నెంబర్ మున్సిపల్ స్కూల్ వద్ద నుంచి స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అలాగే కూటమి నాయకులతో కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీ సజ్జాపురం పురవీధుల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, ప్రధాన కార్యదర్శి అన్కుమార్, జనసేన పట్టణ కార్యదర్శి కొక్కిరిమెట్టి సత్యబాబు, తెలుగుదేశం నాయకులు విజు సావిత్రి, ఆకుల ప్రసాద్, వేంద్ర శ్రీనాథ్, బీజేపీ నాయకులు కామర్స్ కిరణ్మయి, కసిరెడ్డి మణిదీప్, బడేటి సాయిరాం, మార్సెట్టి అజయ్, త్రినాథ్ కుమార్, పిల్లి శ్రీనివాసు, రేపాక రామారావు, నూకల నాగేంద్ర తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మున్సిపల్ రాజీవ్ గాంధీ మున్సిపల్ 4 నెంబర్ స్కూల్ వద్ద కూటమి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగాలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి రేపు 70 రోజులు పూర్తి చేసి 79వ సంవత్సరంలో అడుగుపెట్టాం మన స్వాతంత్రం వచ్చి మనకి. అందువల్ల రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తిరంగా ర్యాలీ జరుపుకున్నారు. ఆ తిరంగా ర్యాలీ భాగంగా ఈరోజు 4 నెంబర్ స్కూల్ నుంచి తిరంగా ర్యాలీ మొదలెట్టడం జరిగింది. మనకి మీ అందరూ తెలుసు 1950 నుంచి 1947 వరకు 90 సంవత్సరాల్లో స్వాతంత్ర పోరాటంలో దాదాపు 3.5 లక్షల పైచీలకు ప్రాణత్యాగం చేశారు. అన్ని లక్షల మంది ప్రాణత్యాగంతో వచ్చింది మనకి స్వాతంత్రం. దీన్ని కాపాడడంతో మనందరి బాధ్యత. ఎందుకంటే ఇక్కడ కులం కాదు, మతం కాదు, దేశం ముఖ్యం. ఇది ఎన్నో లక్షల మంది ప్రాణత్యాగాలు వచ్చిన ఈ యొక్క స్వాతంత్రాన్ని మనందరం కాపాడుకోవాలి. అందువల్ల ఈ పిల్లల్లో కూడా దేశభక్తి పెంపొందించేలాగా వీళ్ళందరికీ కూడా ఎన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే మనకి స్వాతంత్రం వచ్చిందో ఈ పిల్లలకి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళతో కూడా ర్యాలీ చేస్తే వాళ్ళు కూడా దేశభక్తి తిరిగి బాగుంటుంది. అందరూ సమాజం బాగుండాలి. తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో ఉన్న పార్సెల్ ఆఫీసులు, గోడౌన్లలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ్ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీలలో ఆల్కహాల్ గాని, గంజాయి గాని, ఇతర డ్రగ్స్ ఏవైనా రవాణా అవుతున్నాయా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పార్సిల్ కార్యాలయానికి సంబంధించి యాజమాన్యానికి తగిన సూచనలు తెలియజేశామని తెలియజేశారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా ఆల్బెండజాల్ 400 mg మాత్రలు 5,995 మంది పిల్లలకి ఇచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయి, డాక్టర్ కె ఓంకార్నాథ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి ప్రత్యేకాధికారి, మండల అభివృద్ధి అధికారి బేబీ శ్రీలక్ష్మి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పాల్గొని పిల్లలకు ఆల్బెండజాల్ మాత్రలు స్వయంగా వేశారు. అంగన్వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్లలో, కాలేజీలలో ఆల్బెండజాల్ మాత్రలు టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎంపీహెచ్ఎస్లు, ఆశా కార్యకర్తలు అందజేసినట్లు తెలియజేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.